అందరికీ జైవీరులు. భీమసేన్ వారు 40 సంవత్సరాల కార్యక్రమం మేము విశాఖపట్నంలో నిర్వహిస్తున్నామమ్మా, మీరు రావాలని అడిగారు. సరే 40 సంవత్సరాల క్రితం అక్కడ ఈ రోజున నాకు 13 సంవత్సరాల వయసప్పుడు నాకు జరిగిన సంఘటన ఆ రోజు నేను చూసింది ఇదే చెప్తాను, మిగతా అది కాదు. మీరు ఏమనుకోవద్దు, నేను ఎప్పుడు ఉపన్యాసించలేదు, ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఆ రోజు 40 సంవత్సరాలకి సంఘటన జరగటానికి ముందు అసలు మాదిగోళ్ళ మీదకి రావటానికి కారణం మా తాత చెప్పాడు నాకు, రే మాదిగోళ్ళ మీదకి వెళ్తే వాళ్ళ దగ్గర గొడ్లు కోసే కత్తులు ఉంటారా, వాడితో నరుకుతారు, ఆ చివరికి వెళ్ళొద్దు మీరు. ఆ సంఘటన ఎందుకన్నారంటే ప్రతి కులం వాళ్ళని అక్కడ కమ్మవాళ్ళు కొట్టారు. అక్కడ కమ్మవాళ్ళు కొట్టినప్పుడు మళ్ళీ మా కులం వాళ్ళు మా తాత చెప్పాడు, వాళ్ళందరికీ అండగా నేను పడతాను. మా బాబాయ్ చెప్పాడు, అక్కడ ఒక ఎరుకులమ్మని సాయంత్రం ఇప్పుడు చక్కగా ఉంటుందమ్మా, ఆమెను రేపు చేయడానికి అక్కడ కమ్మోడు వస్తే మా బాబాయ్ జడ్సన్ బాబాయ్ అండి, కొంతమంది జడ్సన్ గారు మీకు అందరికి తెలుసు, ఆయన కరెంట్ ఆపేసి ఆ కమ్మతని కొడితే వాళ్ళకి తెలుసు ఎవరు కొట్టారు, మాదిగోళ్ళు కొట్టారని చెప్పి. కానీ మాదిగోళ్ళు కొట్టారు కానీ వాళ్ళు కొట్టారట సాక్ష్యం లేదు, అది కోపం. ప్రతిదానికి వీళ్ళు అడ్డు వస్తున్నారు. ఈ జూలై 16వ తారీఖు సువార్త నీటి దగ్గర ఒక కారణం, చిన్న కారణం. అంతకుముందు ఎలక్షన్లో వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలంటే, కానీ మా తాత యెహోషువ ఇక్కడ ఉన్నారు కదా, తేళ్ళ యెహోషువ గారు, మేము కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, మీకు తెలుగుదేశం పార్టీకి ఓటేమని చెప్పి మా మారేపల్లి మొత్తానికి బూత్ ఉంది, మా స్కూలు మళ్ళా అదే మాకు ఓట్లు వేయటానికి బూత్ కూడా. ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా నాకు గొంతు తడారిపోతుంది, అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, కొంచెం నెమ్మదిగా. అప్పుడు మా తాత వాడు నిలబడి ఓట్లు తెలుగుదేశం పార్టీకి ఇవ్వకుండా వాళ్ళ వదినరు వచ్చి మమ్మల్ని ఓట్లు వేయటానికి మా బూత్ దగ్గరికి వచ్చి మమ్మల్ని బెదిరిస్తే వాళ్ళని చెదరగొట్టి మా ఓట్లని కాంగ్రెస్ పార్టీకి వేసాం. అప్పుడు ఆ తర్వాత ఇట్లాగా అన్ని సంఘటనలు మనం కూర్చుకొని పెట్టుకున్నారు. ఎప్పుడైనా మాదిగపల్లికి మీదకి వెళ్ళాలంటే అన్ని కులాల్లోనే మన కాళ్ళ కింద పెట్టుకున్నాము, చెప్పు కింద పెట్టుకున్నాం. కానీ మాదిగోళ్ళు మాత్రం అనగదొక్కలేకపోతున్నాం. వీళ్ళని ఎట్లా చేయాలి అని వాళ్ళు ఫస్ట్ నుంచి అనుకుంటున్నారు. ఎలక్షన్ దగ్గర నుంచి అంటున్నారు, పల్లెల్లో వాళ్ళు ఎప్పుడైనా వస్తారు మన మీద కమ్మోళ్ళు, మనం కాసుకొని ఉండాలని చెప్పి వీళ్ళు సిద్ధంగానే ఉన్నారు. మీ అందరూ అయితే 16వ తారీఖు ఇట్లా జరిగినప్పుడు ప్రతిసారి ఇట్లా జరుగుతుంది కదా, మన మీదకి వస్తారు అంటున్నారు, రావట్లేదు, ఒక ధైర్యం లేదని చెప్పి 17వ తారీఖు ఎవరి పనుల మీద వాళ్ళు వెళ్ళి కొంతమంది ఉన్నాం. అప్పుడు ఆ కొంతమంది కూడా ఎదురు తిరిగారు. వాళ్ళు ఊరూరు జనాలను తీసుకొచ్చి మా మీదకి వచ్చారు. ఆ రోజు నేనైతే ఉదయాన్నే బట్టలతో వెళ్ళాను. బట్టలు ఉతుక్కొని వస్తూ ఉంటే పల్లె మీదకి ఒక రోడ్డు ఉంటుంది, పల్లె మొత్తానికి ఒకటే రోడ్డు. ఆ రోడ్డు మీదకి అందరూ కర్రలు, కత్తులు, గండ్రగడ్డలు పట్టుకొని అట్ట జమ్మి చెట్టు దగ్గర నుంచి ఇలా వస్తూ ఉన్నారు. మొత్తం పెద్ద మంద. ఆ మందను చూసి వీళ్ళందరూ పల్లె మీదకి వెళ్తున్నారని చెప్పేసి ఆ బట్టల దగ్గర నుంచి నేను పల్లెలోకి వెళ్ళకుండా కొంచెం కొత్తలాట్ల నేను అటువైపు వెళ్ళలేకి పల్లెలో అరుపులు, కేకలు, శబ్దాలు వినపడతా ఉన్నాయి. వాళ్ళు ఉన్నవాళ్ళ వరకు ఎదుర్కొంటున్నారు. వాళ్ళని నేనప్పుడు కొంతమంది అక్కడ ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నుంచొని చూస్తున్నాం పల్లెలో ఏం జరుగుతుందని చెప్పి. చూస్తా ఉండలేకి అప్పుడు అందరూ కొంచెం తర్వాత మగవాళ్ళు అందరూ పరిగెడుతున్నారు. అంటే అప్పటికే కొంతమంది కొట్టేశారు, అక్కడ ఎదురు తిరిగారు. మా నాన్న అయితే సాధన చేస్తారు, మా సాధన గురువు అనమాట మా నాన్నగారు. పల్లె మొత్తానికి ఒక 20-30 మంది ఉండేవాళ్ళు సాధన చేసేవాళ్ళు. మా నాన్న కూడా అక్కడ నిలబడి సాధన చేసి కుర్రలందరూ అక్కడ పెట్టుకొని ఎదురు తిరిగారు. కానీ వాళ్ళ బలం ఎక్కువైపోయింది. పరిగెట్టుకుంటా
మా నాన్న దగ్గర చేతిలో కరిగిపోయిందంట, మా నాన్న కూడా పరిగెట్టాడు. మేము ఒక పక్క పరిగెడుతున్నాము, ఎటు పరిగెడుతున్నామో తెలియట్లేదు. కొంతవరకు వెళ్ళిన తర్వాత మా ఆడవాళ్ళని కూడా వాళ్ళు ట్రాక్టర్లో వేసుకొచ్చి చుట్టుముట్టారు. మేము ఒక 5 ఉన్నాం అక్కడ. నాకు 13 సంవత్సరాల వయసు, సన్నగా ఉండేదాన్ని. వాళ్ళు సరిగి బాధలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, సరిగి బాధలు బడిసిలే ఉన్నాయి. వాడు కొడుతుంటే బాలు ఎగిరినట్టు ఎగిరి పైకి ఇలా ఎగిరి పడదా నేను అందరిని అలా కొట్టారు. ఒక ఆవిడకైతే చేతిలో నుంచి ఇట్లాగా బడిసిపోయింది, నాకైతే ఇక్కడ బడిసిపోటు. ఇప్పుడు చిన్నపిల్లలని ఎవరైనా అలా కొడుతూనే ఉన్నారు వాళ్ళు. మమ్మల్ని అందరిని కొట్టి ఓసాట తీసుకొచ్చారు. ఓసాట తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర అగ్గిపెట్టి ఎత్తుక్కున్నారు. అక్కడ ఈ రోజుల్లో చాలా చెత్త తోలుతారు, ఎరువు తోలే చెత్తకి తీసుకొచ్చేసేసి అగ్గిపెట్టితో మమ్మల్ని తగలబెట్టాలని చూశారు. తగలబెట్టాలని చూసి వాళ్ళ దగ్గర అగ్గిపెట్టలేదు ఎవరి దగ్గర. ఈలోపు కొంతమంది మగవాళ్ళు కనిపించారు అటువైపున. మా దగ్గర 2 వదిలిపెట్టేసేసి ఊర్లో తీసుకెళ్ళండి అని చెప్పేసేసి వాళ్ళు అటువైపు కొడతాకి వెళ్ళారు. మాకు ఊర్లోకి తీసుకొస్తా ఉన్నప్పుడు వాళ్ళు చెప్తా వస్తున్నారనమాట, ఎవరెవరిని ఎక్కడెక్కడ కొట్టాము. ముందొక అతను వెనకొక అతను ఉన్నాడు. అక్కడ యెహోషువని ఎక్కడ కొట్టాము, రమేష్ని ఎక్కడ చంపేసాము, సాల్మాన్ని ఎక్కడ చంపాము అని చెప్తా వస్తున్నారు. ఆ చెప్పిన వాళ్ళు యెహోషువ మా తాత, ఆయన ఎక్కడ చంపారో చెప్తున్నారనమాట. వాడు అంత అహం పట్టాడు కదా ఆ రోజు, వాడికి బడిసేసి గంట పొలిగేసేసి కంతులు వేసి తొక్కి పడేసినారా కాలంలోని. అరే ఆ రమేష్ గారిని నరికేసినారా, తలంతా అయిపోయింది వాడు. ఆ సాల్మాన్ గాడు అంత ఉరుపోయాడు కదా, వాడు మొత్తం అయిపోయాడు రా, వాడు మొత్తం అయిపోయింది, వాడు చచ్చిపోయాడు అక్కడ సిరిసవటాల దగ్గర అని చెప్తూ వస్తున్నారు. మేమేం మాట్లాడకుండా అందరం వింటా ఉన్నాం. కొంత దూరం వచ్చేలేకి దుడ్డు ముత్తయ్య, అది నీటి కాలం అనమాట. సగం మనిషి కాలువలో సగం మనిషి బయట ఉన్నాడు. అతను అక్కడ పడిపోయినాడు. ఆయన చూసి చెప్తున్నారు అంటారా, ఈయన కూడా వేసేసారా మన వాళ్ళు అయిపోయారు అని చెప్తున్నారు. అట్లా దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఊరి దగ్గరికి వెళ్తూ ఉండలేకి అక్కడ దెబ్బలని ఉంటాయి. ఆ దెబ్బల దగ్గర ఒక మంది అక్కడ కనపడుతుంది, ఎవరినో కొడుతున్నారు, ఎవరో అయిపోతున్నారా ఇక్కడ అని చెప్పి అంటున్నారు అక్కడ. అప్పటికే మధ్యాహ్నం అవుతుంది దగ్గరగా. ఇంకా చెరువు దగ్గరికి తీసుకొస్తున్నారు మమ్మల్ని అందరినీ. చెరువు దగ్గర తీసుకొస్తే తేళ్ళ వచ్చమ్మ ఎదురుగా వచ్చింది. వచ్చేలోపు ముందు పోలీసులు కనిపించారు. పోలీసులు కనిపిస్తారని చెప్పి మమ్మల్ని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళు మాట్లాడిన బూతులు ఏ రకంగా మాట్లాడారంటే ఇంకా చెప్పడానికి తరం కాదు, అంత నీచంగా మాట్లాడుతూ తీసుకొచ్చారు. అప్పుడు కొంత లెక్క వచ్చిన తర్వాత పోలీసులు వస్తున్న వాళ్ళకి మమ్మల్ని చూసాడు పారిపోయారు. అప్పుడు ఊర్లో పల్లెలోకి వస్తూ ఉన్నాం మేము. నాకేమన్నా కానీ ఇక్కడ రక్తం ఇక్కడ ఇలా బయటపోయి రక్తం ఇలా కారిపోతూ ఉంది. వస్తూ ఉన్నా, మీ పెదనాన్న ఇట్లా వచ్చాడని చెప్పి వచ్చిన పెద్దమ్మ నన్ను అడిగింది. పెదనాన్న అక్కడ ఉన్నారు పెద్దమ్మ అని చెప్పి నా వడుచుకుంటే అట్లా వెళ్ళింది. కొంత దూరం వచ్చేలేకి పిల్లి మాల్చుకుని దగ్గర అందరిని లైన్గా కొడుకబెట్టున్నారు, కొట్టిన వాళ్ళందరినీ. అప్పటికి పల్లి మట్టం మీద కొట్టేశారు. పెద్ద లైన్ ఉంది ఇక్కడి నుంచి అక్కడ వరకు. దానిలో మా బాబాయిలు, మా పెదనాన్నలు, మా మామలు అందరూ ఉన్నారు. ఇంక నేను కొందరు వచ్చలేక మా అక్క ఎదురొచ్చి నన్ను పట్టుకొని చెల్లెలా ఇట్లా అని చెప్పి పట్టుకొని ఏడ్చుకుంటూ మా ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మ ఇంటి దగ్గర ఎవరు లేరు అప్పుడు. అయ్యో బస్సు వచ్చింది, కళ్యాణ మండపం దగ్గర తీసుకెళ్ళని చెప్పి అందరూ బస్సు దగ్గరికి తీసుకెళ్ళారు. దెబ్బల దగ్గర వాళ్ళందరూ బస్సు ఎక్కిస్తున్నారు. ఆ బస్సులో నన్ను ఎదరు సీట్లో కూర్చోబెట్టారు. అందరూ అక్కడ సీట్లో ఉన్నారు. నాకేమో తల ఒకటే నొప్పి వస్తుంది. వస్తూ ఉండే ఎక్కి బస్సు బయలుదేరి కళ్యాణ మండపం దగ్గర చిన్న సభాల దగ్గరికి వెళ్ళి బస్సు ఆగింది. అక్కడ ఆగలేక అక్కడ బస్సు ఆగిందని చూస్తే అక్కడ మా నాన్న మా చెల్లెలు మా తమ్ముడు పట్టుకొని రక్తం కారిపోతా ఉంది. బస్సు ఆపారు. అక్కడ ఎవరో వచ్చారు. మా నాన్న ఇట్లా చూస్తున్నాడు, చేతుల మీద తీసుకొని మా నాన్నని బస్సు ఎక్కిస్తున్నారు. అయ్యో మా నాన్నని చూస్తే నా బాధపడతారని చెప్పి నేను సీట్ కింద తలబెట్టుకున్నాను. అప్పుడు మమ్మల్ని అందరూ బస్సు ఎక్కించుకొని తీసుకెళ్ళారు. చీరాల హాస్పిటల్ తీసుకెళ్ళలేకి బస్సుకి నడుస్తూ వెళ్తుంటే దుడ్డు వందనం మా మామ
ఆయన బల్ల మీద పడుకోబెట్టుకున్నాడు. అక్కడ ఉన్నారు కదా ఆయన ఆయన చాలా బలంగా ఉంటారు, లావుగా ఉంటారు. ఆయన పడుకోబెట్టిన బల్ల కింద ఇంత రక్తం అడుగు. ఆయన చచ్చిపోయి ఉన్నాడు. హాస్పిటల్లో దెబ్బలు తగిలిన వాళ్ళకి మంచాలు లేవు. మాతో పాటు ఉన్నాడు ఆటోలందరినీ ఒకసారి కూర్చోబెట్టారు. నాకేమో తల ఒకటే బాధ, జనాలు వస్తున్నారు, చూస్తున్నారు ఏం జరుగుతుంది. దాంట్లో నుంచి వాళ్ళు నర్సులు వాళ్ళు నాకు ఇంజక్షన్ చేయకుండా, మత్తు ఇంజక్షన్ చేయకుండా కుట్లేస్తుంటే జనం నుంచి ఒక ఆయన వచ్చాడు. వచ్చి ఏందయ్యా మనుషులు కదా వాళ్ళు అట్లా రక్తం మత్తు ఇవ్వకుండా కుట్లేస్తున్నారని చెప్పి అరిశాడు. ఆయన అరిచినప్పుడు మత్తు ఇచ్చి కుట్టేశాడు నాకు. ఆ తర్వాత మమ్మల్ని అక్కడే ఉంచారు సాయంత్రం వరకు. మంచాలు సరిపోలేదు, హాస్పిటల్లో మంచాలు సరిపోలేదు మా అందరికీ, దెబ్బలు తగిన వాళ్ళందరికీ. ఇంకా తీసుకెళ్ళి వార్డులో వేసారు. వార్డులో వేసిన తర్వాత దుడ్డు మొత్తం చనిపోయాడు. నేను ఎప్పుడైతే ఒక కాలంలో సగం మనిషిని చూసి వచ్చానో ఆయన చనిపోయారని చెప్పి అన్నారు సాయంత్రానికి. ఇంకెవరెవరు చనిపోయారు అప్పటికి నాకు తెలియలేదు. రెండో రోజు నాకు అప్పటికే పెళ్ళయింది. ఇక్కడ దుడ్డు రమేష్ ఉన్నాడు కదా, పెళ్ళయి కొత్త అనమాట. అప్పుడు 13 సంవత్సరాలకి 12 సంవత్సరాలకు పెళ్లి చేశారు. ఎన్నో నెలలైంది పెళ్ళయి. అతను తలంతా కట్లు కట్టుకుని రెండో రోజు గుంటూరు తీసుకెళ్తున్నారు. ఒకసారి చూద్దూ రమ్మని చెప్పి తీసుకెళ్ళారు. కళ్ళు మూసుకొని ఉన్నారు, మొత్తం తలంతా కట్టుకట్టు ఉంది. ఇంకా అదే చూస్తాం. ఆ తర్వాత తను చనిపోయిన తర్వాత 3వ రోజు 4వ రోజు చనిపోయారంటే చనిపోయిన విషయం కూడా నాకు చెప్పలేదు. అప్పుడు నాకు తలకు దెబ్బలు ఉంది కాబట్టి చెప్తే మెంటల్ వస్తుందని చెప్పి చెప్పారంట. 3 నెలలు నేను హాస్పిటల్లో ఉన్నాను. మా నాన్న కూడా గుంటూరు తీసుకెళ్ళారు. గుంటూరు హాస్పిటల్లో మా నాన్నకి ఈ పళ్ళలో ఇట్లా బడిసేసి పడవటం వల్ల పళ్ళన్నీ కదిలిపోయినాయి. అయితే గుంటూరు యూనివర్సిటీలో అక్కడ చదువుకునే పిల్లలందరూ వాళ్ళ 2 పూటలు తిని మా నాన్నలకు ఒక పూట అన్నం తీసుకొచ్చి పెట్టేవాళ్ళంట. అక్కడ దున్నకొండలు కోసి అందరికి దున్నమాసం తీసుకొచ్చి పెడుతుంటే మా నాన్న, అయ్యా నాకు ఎముకలు చారు తీసుకొచ్చి పోయిండు అయ్యా, తింటాకలేదంటే వాళ్ళు మా నాన్న కోసం ప్రత్యేకించి ఎముకలు చారు తీసుకొచ్చి పళ్ళలోంచి ఇలా పోసేవాళ్ళంట. మా నాన్న హాస్పిటల్ నుంచి ఇద్దరు చెప్పారు. అలా హాస్పిటల్లో అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉన్నారు. చెలో చీరాలు జరిగినప్పుడు అయితే ఆ రోజు అయితే హాస్పిటల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు చూస్తూనే ఉన్నారు, వచ్చి వెళ్తూనే ఉన్నారు. పెద్ద మీటింగ్ జరుగుతుందంట. ఈరోజు కారం చెడు వెళ్తారంట, వీళ్ళందరూ కలిసి కారం చెడు కమ్మోళ్ళని కొడతారంట అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు. ఆ మీటింగ్కి నేను వెళ్ళలేదు, అక్కడే హాస్పిటల్లో ఉన్నాను. అప్పుడు హాస్పిటల్ నుంచి 2 నెలల తర్వాత 3 నెలల తర్వాత నేను వచ్చాను. వచ్చినప్పుడు ఫస్ట్ చూసి నేను కోటి జేమ్స్ బాబాయ్ అక్కడ 4 శిబిరాలు, అక్కడ ఒక స్థలం కొనేసి ఆ స్థలంలో 3 పాకలు వేసేసి అక్కడ 4 ముఠాలు ఉంటాయి. దుడ్డోళ్ళ ముఠ ఒకటి, తేళ్ళోళ్ళ ముఠ వాళ్ళు ఒకటి, పెద్దింటోళ్ళ ముఠ, అట్లా 4 కుటుంబాలు 4 ముఠాలుగా ఉంటాయి. నలుగురికి 4 పాకలు వేసేసి అందరిని ఒకసాట పెట్టారు. ఆ పాకల దగ్గర జేమ్స్ బాబాయ్ ఒక ఉత్తరం తీసుకొని చదువుతున్నారు సాయంత్రం పూట. అప్పుడు కత్తివద్మారాబాయ్ పోయిన అప్పటికి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయన ఈజీలో ఉన్నారు. ఆయన మీకోసం ఒక లెటర్ పంపించారని చెప్పి లెటర్ చదివిస్తున్నారు అందరిని కూర్చోబెట్టి. ఫస్ట్ నేను అది విన్నాను. అప్పటి వరకు నాకు ఈ ఉద్యమం అవన్నీ ఇంకా అక్కడ ఉన్నాను, కానీ ఇవన్నీ చెప్తున్నారు కానీ నేను ఎంత ఉన్నాను తెలీదు. ఆ తర్వాత బాబాయ్ ఏం చేయాలి ఏంటి మనం చేసే కార్యక్రమాల గురించి చెప్తూ ఉన్నారు. అయితే మేము అందరం అక్కడ ఉన్నప్పుడు మన కారం చెట్టు కమ్మోళ్ళు వచ్చి ఎక్కడ పడతారు మమ్మల్ని అని చెప్పి చుట్టూ ఉన్న పల్లెలో కుర్రోళ్ళు అందరూ వచ్చి మా కోసం కథలు తీసుకొని కాపలా కాస్తూ ఉండేవాళ్ళు. అక్కడ పూటకొక పేట ఆ లెక్కన పంచుకొని మమ్మల్ని అడుక్కొచ్చి జోరు కొట్టి అడుక్కొచ్చి మాకు అన్నం పెట్టారు అక్కడ వాళ్ళందరూ. ఆ తర్వాత బావురా బాబాయ్ వీళ్ళందరినీ ఆ మీటింగ్లోని చూశాను. హేతువాద లక్ష్మి గారు అయితే ఒక సన్నగా ఉండేవాళ్ళు. మీకు అందరికి గూడూరు సీతామహాలక్ష్మి గారు తెలుసు, నాకు హేతువాద లక్ష్మి గారు తెలుసామా. ఆమె సన్నగా ఉండి ఒక బట్టల సంచి దానిలో ఒక చీర పెట్టుకొని వచ్చేవాళ్ళు. వచ్చి మాతో ఉండి మేము తిన్న అన్నమే అక్కడ నలుగురు నా కుండలు పెట్టి అందరూ సహమంది భోజనం చేస్తుంటే ఏం కూడా అక్కడే కూర్చొని మాతో పాటు వీళ్ళందరూ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఉద్యమంలో పనిచేసే వాళ్ళందరూ అక్కడ తినేవాళ్ళు. ఓ పక్క ఏమన్నా కానీ సాంబార్ కాలుతూ ఉంటుంది, ఇంకో పక్క విసుగు కాలుతూ ఉంటుంది. అట్లాగే కూర్చొని అందరం తినేవాళ్ళం. ఇక్కడ నెల్లూరు నుంచి మస్తానీ గారు లారీ బియ్యం, ఇంకా అట్లా చాలామంది. ఇక్కడ కూర్చున్న భగత్ సింగ్ గారు అయితే కత్పద్మారావుపై మాట్లాడేటప్పుడు ఫస్ట్
పాట పాడుతూ ఉండేవాడు. అట్లా తెలుసు. మమ్మడిగే వాళ్ళు ఎవరైనా మాదేటి బతికిన ఒక పాట ఉండేది, నాకు బాగా గుర్తుంది. అప్పుడు అట్లా పాట పాడుతూ ఉండేవాడు. ఆయన పాడతా తప్ప ఫస్ట్ ఆ మీటింగ్ ప్రారంభమయ్యేది కాదు. అట్లా పద్మారావు బాబాయిని అరెస్ట్ చేస్తారని చెప్పేసి తెలిసిన తర్వాత బాబాయ్ ఈ సైకిల్ ర్యాలీలు చేసేటప్పుడు భగత్ సింగ్ గారు ఉండి అక్కడ సైకిల్ మా వాళ్ళందరినీ కాలనీ అక్కడ శిబిరం నుంచి మనిషికి ఒక సైకిల్ వేసుకొని విజయవాడ వరకు, చీరాల నుంచి విజయవాడ వరకు సైకిల్ యాత్ర చేసుకుని తీసుకెళ్లారు. ఆ మీటింగ్కి మా అమ్మ నేను అందరూ వెళ్ళాను. నేను అప్పుడే ఫస్ట్ హాస్పిటల్ చేస్తున్న మీటింగ్కి వెళ్తాం. మళ్ళీ అక్కడ నేను కారం చేయడం చూశాను. పద్మారావు బాబాయ్, తారకం గారు వీళ్ళందరూ స్టేజ్ మీద ఉన్నారు. పెద్ద వర్షం వచ్చింది, గ్రౌండ్ అంతా తడిసిపోయింది, నీళ్ళు కారిపోయినాయి. అందరం అట్లా కూర్చున్నారు, ఎవరు లెగలేదు. మాలోనే పోలీసులు ఉన్నారు కాబట్టి అక్కడ కడతారు, లైన్ కట్టినవన్నీ కర్రలన్నీ పీక్కొని వర్షం వేసిన వెంటనే జనాలందరూ బాధగా మొదలుపెట్టారు. వాళ్ళు ఎంత కొడుతున్నారో నాకు తెలియదు. అందరూ ఎడ్డోళ్ళని పరిగెడతా ఉన్నారు. కొంతమంది రక్తం కారుతా ఉంది, కొంతమంది కాళ్ళు ఇరిగిపోయినాయి. పద్మారావు ఆయన పక్క తీసుకెళ్తున్నారు. నాకు మళ్ళా దీన్ని ఇట్లా మళ్ళీ కారం చెడు అక్కడ చూశాను నేను. పద్మారావు అరెస్ట్ అయిన తర్వాత ఆయన నడిపించడానికి సీతామహాలక్ష్మి గారితో పాటు నేను కూడా హైదరాబాదు ఎన్టీ రామారావు గారి ఇంటి ముందుకు వెళ్ళి మేడం గారితో పాటు ఉద్యమంలో పాల్గొన్నాను, రైలు రోకలు, రాష్ట్ర రోకలు అన్నిట్లని. అప్పటి నుంచి ఇప్పటి వరకు మేడం గారితో వీళ్ళందరితో పనిచేస్తూ ఉన్నాను. ఈ 40 సంవత్సరాలైనా కూడా ఈ సంఘటన తెలుసుకున్నప్పుడు నాకు ఇంకా మనసు ప్రశాంతత రాదు. ఎందుకంటే అది దగ్గరుండి చూసి వాళ్ళు 3 తరాలు, మా తాత చెప్పింది, మా బాబాయ్ చెప్పింది, నేను చూసింది, ఇవన్నీ చూసినప్పుడు అవే నాకు కళ్ళ ముందు పెరుగుతూ ఉంటాయి. ఈ ఉద్యమంలోనే నాకు అప్పుడు పెళ్ళి అతను రమేష్ చనిపోయాడు కాబట్టి ఈయనకి పెళ్లి చేస్తామని చెప్పి పద్మారావు విడుదలైన తర్వాత ఈ అమ్మాయికి పెళ్లి చేస్తాం, మా ఉద్యమం మేము తరపున పెళ్లి చేస్తామని చెప్పి మాట ఇచ్చారంట. మా నాన్న దగ్గరికి వచ్చి అమ్మాయికి పెళ్లి చేసే బాధ్యత మాది అని చెప్పారు. అయినా నాకు తెలియదు, అది నడుస్తూ ఉంది. ఒకరోజు పొన్నూరు రావాలి, పొన్నూరు మీటింగ్ జరుగుతుందని చెప్పి అక్కడ తీసుకెళ్ళారు. ఆ మీటింగ్ అక్కడ పొన్నూరులో ఎక్కడ చూసిన రోడ్లన్నీ నిండిపోయి ఉన్నారు జనాలు. జూన్ 29వ తారీఖున 86లో హేతువాదలక్ష్మి గారు, రాజేంద్ర గారు, భగత్ సింగ్ గారికి, నాకు, ఉమా చార్వాకర్ గారికి, క్రాంతి, వీళ్ళందరూ ఉద్యమంలో పనిచేసే వాళ్ళందరికీ అక్కడ ఒక స్టేజ్ మీద పెళ్లి చేశారు. పెళ్ళైన తర్వాత మళ్ళా నాకు భయం, అది చూస్తే అట్లాగే అయిపోయింది. ఏంటో ఉద్యమం పెట్టంటున్నారు. ఈయన ఎప్పుడు ఇంటికాడ ఉండేవాళ్ళు కాదు, ఎక్కడైనా మీటింగ్కి వెళ్ళేవాళ్ళు. మళ్ళీ ఒంటరి, ఏంటి నా జీవితం ఎలా ఉంది, అసలు ఇది నిలబడుతుందా లేదా, మళ్ళీ నేను ఇలా మీ అందరి ముందు మాట్లాడుతానా అంటే ఇట్లా ఉంటానా అని నేను అనుకోలేదండి. అప్పుడు ఉద్యమంతో అట్లా అర్థం చేసుకుంటూ చూస్తూ గడిపాను. చాలా కాలం భయంతో, ఆ భయం చాలా కాలం ఏడలేదు. కానీ ఈయన ఎక్కడికైనా వెళ్ళి వచ్చిన తర్వాత కూడా ఆ భయాన్ని పోగొడుతూ చేయబట్టుకొని ఇప్పటి వరకు నేనైతే నిలబడదనుకున్న సంసారాన్ని నిలబెట్టి మాకు 2 పిల్లలు, వాళ్ళని మంచి స్థాయిలో ఉంచి ఇంతవరకు నడిచారు. ఉద్యమం ద్వారానే మేము ఇట్లా ఉన్నాం. ఉండాలి కానీ ఉద్యమకారులు వీళ్ళు పెద్దోళ్ళు నాయకులు అన్న విషయం నాకు ఇప్పుడు కూడా తెలియదు, అప్పుడు తెలియదు. వీళ్ళు మా కుటుంబం అంతే, ఇంకా మా బాబాయిలు, మా అన్నయ్యలు, వీళ్ళందరూ ఇట్లా ఉన్నాం మేము. మా బాబాయ్కి ఫస్ట్ పెళ్ళయింది 85లో, ముందు 84లో బాబాయ్ పెళ్ళయింది. అయితే మణిమాల లాంటి కమ్మ కుటుంబాల నుంచి తీసుకొచ్చారు బాబాయ్. ఆమె వచ్చి మాతో పాటు మా ఇంట్లో ఉండి బాబాయ్ మా దగ్గర వదిలేసి ఈయన పని చేస్తూ ఉండేవాళ్ళు. అక్కడికి వెళ్ళిపోయి ఎప్పుడో వచ్చేవారు, కానీ ఆంటీ మాతోటే ఉండేవాళ్ళు. అట్లాగా మేము అందరం ఎడదీరాని బంధం అన్నమాట మాదందరికి.